నమస్కారం. ఈరోజు మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి వచ్చిన ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది చాలా మంచి అవకాశం, సో చివరిదాకా చూడండి. ఐఐటి లాంటి ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడమంటే అది కెరీర్కి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది గదా. ముఖ్యంగా రీసెర్చ్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమన్నమాట. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అసలీ ఉద్యోగం ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి అనే వివరాలిప్పుడు చూద్దాం. ఈ పోస్ట్ అధికారిక పేరు వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ లేదా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ. పేరులోనే ఉంది కదా, ఇది పూర్తిగా రీసెర్చ్ మీద ఫోకస్ చేసిన ఒక ముఖ్యమైన రోల్. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అన్నీ ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఇక్కడ చూడండి, కీలక వివరాలు. పోస్ట్ పేరు ప్రాజెక్ట్ అసోసియేట్ లేదా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ. వేకెన్సీ అయితే ఒక్కటే ఉంది. జీతం నెలకు 37,000 నుంచి 42,000 రూపాయల వరకు ఉంటుంది. దాంతోపాటు హెచ్ఆర్ఏ కూడా వస్తుంది. ఇక వర్క్ లొకేషన్ మన ఐఐటి తిరుపతి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 9, 2026. సరే, అంతా బావుంది. కానీ ఈ జాబ్కి క్వాలిఫై అవ్వాలంటే ఏమేం కావాలి? అదే కదా ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. చూద్దాం. ఓకే, మరి ఈ రోల్కి కావాల్సిన అర్హతలేంటో ఒకసారి చెక్ చేసుకుందాం. మీ ప్రొఫైల్కిది సూట్ అవుతుందో లేదో మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే కెమికల్ ఇంజనీరింగ్లో బీటెక్ లేదా ఎంటెక్ ఉండాలి, లేదా మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉన్నా ఓకే. ఈ రెండూ కాకపోతే కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. మార్కులు గురించి చూస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు మినిమం 60% మార్కులు లేదా 6.0 CGPA ఉండాలి. అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీల అభ్యర్థులకు కొంత రిలాక్సేషన్ ఉంది. వాళ్లకు 50% మార్కులు లేదా 5.0 CGPA ఉంటే సరిపోతుంది. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, కొన్ని స్కిల్స్ కూడా చాలా అవసరం. సైన్స్ ల్యాబ్లో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉంటే వాళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తారు. సెల్ఫ్ మోటివేషన్తో ఒక టీంలో కలిసి పనిచేసేవాళ్లు కావాలి. రీసెర్చ్లో ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, వర్క్ ఎథిక్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఈ పోస్టుకు అప్లై చేయడానికి గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా అభ్యర్థికి ఎక్స్ట్రాడినరీ టాలెంట్, స్కిల్స్ ఉన్నాయని వాళ్లు భావిస్తే వాళ్లకోసం ఈ ఏజ్ లిమిట్ను కూడా సడలించే అవకాశముంది. సో స్కిల్స్ ఉంటే ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ అన్నమాట. క్వాలిఫికేషన్స్ అన్నీ చూశారు కదా, మరి అప్లై చేయడానికి రెడీగా ఉన్నారా? అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా వినండి. చూడండి, జస్ట్ 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, మీ సివిని రెడీ చేసుకోండి. మ్యాక్సిమం 2 పేజీలు మించకుండా చూసుకోండి. సెకండ్, మీ 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని మార్క్షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక లాస్ట్ స్టెప్, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా సబ్మిట్ చేయడమే. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లై చేయడానికి చివరి తేదీ January 9, 2026. టైం దగ్గర పడేదాకా వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి. సరే, అప్లై చేశాక ఏం జరుగుతుంది? వాళ్ళు మీ అప్లికేషన్స్ చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు ఈమెయిల్ ద్వారా మాత్రమే ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్లను ఐఐటి తిరుపతి క్యాంపస్లో జరిగే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ డేట్ కూడా ఈమెయిల్లోనే పంపిస్తారు. ఇది ఒక ముఖ్యమైన గమనిక. ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వడానికి ఎలాంటి ట్రావెల్ ఎలవెన్స్ అంటే టీఏడీఏ ఇవ్వబడదు. సో ప్రయాణ ఖర్చులన్నీ మనమే చూసుకోవాలి. ఇది దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక మనం చివరికి వచ్చేసాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. సో గుర్తుపెట్టుకోవాల్సిన 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, రోల్ పేరు ప్రాజెక్ట్ అసోసియేట్, జీతం 37,000 నుంచి 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ, క్వాలిఫికేషన్ సంబంధిత ఇంజనీరింగ్ లేదా కెమిస్ట్రీలో డిగ్రీ. ఇక డెడ్లైన్ January 9, 2026. ఇది అస్సలు మర్చిపోవద్దు. చెప్పలేం, బహుశా ఈ అవకాశమే కెరియర్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీకు కావలసిన అర్హతలు, ఆసక్తి ఉన్నాయనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకండి. వెంటనే అప్లై చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.